జిహాద్ అంటే ఏమిటి? జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారండి. సో చెడు సమాజం నుంచి మంచి సమాజం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో దానికి జిహాద్ అంటారు. అమ్మా నాన్న సేవ చేయడానికి, అమ్మా నాన్నకి మంచిగా చూసుకోవడానికి ఒక మనిషి ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయత్నం చేస్తాడో దాన్ని జిహాద్ అంటారు. పిల్లల్ని సాక్కోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తాడో దాన్ని జిహాద్ అంటారు. ఎవరైనా ఏ ఏరియాలో అయినా ఏ కంట్రీలో అయినా మన చుట్టుపక్క ఉండే వాళ్ళపైన ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే, ఎవరైనా చంపడానికి వస్తే, ఎవరైనా కొట్టడానికి వస్తే, ఎవరైనా జులుం చేయడానికి వస్తే, ఎవరైనా హత్య చేయడానికి వస్తే, మా చుట్టుపక్క హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులు మన బిడ్డల్ని కాపాడడం కోసం, మన దేశాన్ని కాపాడడం కోసం, మన ఏరియాని కాపాడడం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేస్తామో, డిఫెన్స్ చేస్తామో దాన్ని జిహాద్ అంటారండి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక హిందూకి ఎవరైనా కొడుతున్నారు, ఒక ముస్లింకి ఎవరైనా కొడుతున్నారు, ఒక క్రిస్టియన్కి ఎవరైనా కొడుతున్నారు, అమ్మాయి పైన దౌర్జన్యం జరుగుతుంది, ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది, వాళ్లకు ఆ ఇబ్బంది నుంచి కాపాడడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు. జిహాద్ మతలబ్ జాహదా యుజాహిదు ముజాహదతన్ వహువ జిహాదున్. ప్రయత్నం ఏదైతే చేస్తామో అరబీ గ్రామర్ ప్రకారంగా ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు. జిహాద్ అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ముస్లిమ్స్ ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి మీరు చెప్పండి. ముస్లిమ్స్ జిహాద్ పేరుతో తప్పు చేస్తున్నారు, మన హిందూ సోదరులు జై శ్రీరామ్ పేరుతో తప్పు చేస్తున్నారు. ఇద్దరు తప్పు చేస్తున్నారండి. మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఎంతమంది జై శ్రీరామ్ చెప్పండి లేకపోతే చంపేస్తామని ఎంతమంది చేస్తున్నారండి. వాళ్లకు మీరు హిందూ అని నేనను, జిహాద్ పేరుతో ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకు ముస్లిం అని మీరు అనవాకండి. జిహాద్ పేరుతో భారతదేశానికి సంబంధించిన ఏ ముస్లిం కూడా చేయటం లేదండి. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వాడికి పట్టుకొని వచ్చి లోపలేయండి. ముస్లిం ఎవరైనా జిహాద్ పేరుతో తప్పు చేస్తుంటే వాడు ఇస్లాంకి బస్టు పట్టిస్తున్నాడు. హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించి భారతదేశానికి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జై శ్రీరామ్ పేరుతో ఎవరైతే అమాయకులకు చంపుతున్నారో వాళ్ళు కూడా హిందూ సమాజానికి, హిందూ సోదరుల పేరు ఖరాబ్ చేస్తున్నారు, బస్టు పట్టిస్తున్నారు. ఖురాన్లో ఎక్కడ కూడా అన్యాయంగా ఒక మనిషికి చంపండి జిహాద్ అని చెప్పి అని పూర్తి ఖురాన్ ఎక్కడ కూడా రాసి లేదు. ఖురాన్లో ఏం రాసిందంటే మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకన్నమా ఖతలన్నాస జమియా. అన్యాయంగా ఒక మనిషికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం వస్తుందని ఖురాన్లో స్పష్టంగా రాసి ఉంది. వమన్ అహ్యాహా ఫకఅన్నమా అహ్యన్నాస జమియా. ఒక మనిషికి కాపాడితే, ఒక మనిషి ప్రాణం కాపాడితే సర్వ మానవాళి ప్రాణం కాపాడినంట పుణ్యం వస్తుందని స్పష్టంగా ఖురాన్లో రాసి ఉంది. రామాయణమైనా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, బైబుల్ అయినా మానవత్వం నేర్పిస్తున్నది, మానవులతో ప్రేమించండి అని నేర్పిస్తున్నది. జిహాద్ పేరుతో ఒకవేళ ముస్లిం ఎవరైనా హత్య చేస్తుంటే, ఎవరికైనా చంపుతుంటే వాడు ఉగ్రవాది అని చెప్పండి, ముస్లిం అని చెప్పవాకండి. జై శ్రీరామ్ పేరుతో రాములు గారు ఎప్పుడు కూడా చెప్పలేదండి చంపండి అని. శ్రీరాములు గారు ఎంతో మంచి మాటలు చెప్పి ఉన్నారండి. జై శ్రీరామ్ చెప్పకపోతే చంపండి అని ఎక్కడ కూడా రామాయణంలో రాసి లేదు, భగవద్గీతలో రాసి లేదు. ఎవరైతే అలాగా చేస్తున్నారో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు, వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. వాళ్ళకు నేను హిందూ అని చెప్పను, వీళ్ళకు మీరు ముస్లిం అని చెప్పవాకండి. ఓకే, ఎన్నో ఘటనలు మీరు చూడండి, ఎన్నో వీడియోస్ అండి. ఎంతమందికి చంపారండి, కొన్ని వందలాది మందికి చంపారండి. వాళ్ళు కూడా ఉగ్రవాదులే, వీళ్ళు కూడా ఉగ్రవాదులే. నేనేం చెప్తున్నానంటే ఇస్లాంని అర్థం చేసుకోండి. ఇస్లాం అంటే గాంధీజీ ఏం చెప్పారు? ఇస్లాం గో టు ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ స్వార్డ్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం గురించి గాంధీజీ చెప్పిన మాటలండి. ఇస్లాం గురించి స్వామి లక్ష్మీ ఆచార్య ఏం చెప్పారు అది చూడండి. ఇస్లాం గురించి స్వామి వివేకానంద గారు ఏం చెప్పారో అది చూడండి. మౌలానా అబుల్ కలాం గారు ఏం చెప్పారంటే చివరి మీరు ఏ కంట్రీలో అయితే ఉంటారో, ఏ దేశంలో అయితే ఉంటారో, మీ భారతదేశం కోసం, మీ కంట్రీ కోసం, మీ భూమి కోసం, మీ భారత తల్లి కోసం ఒక్క ముస్లిం మిగిలి ఉన్న భారతదేశంలో
భారతదేశాన్ని కాపాడడం కోసం చివరి రక్త బొట్టు వరకు మీరు పోరాడండి అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారండి. ఇస్లాం కూడా మాకు ఇదే చెప్తుందండి. నేను ఏం చెప్తున్నా అంటే, జిహాద్ పేరుతో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తున్నా వాడికి ఉగ్రవాది అనండి. జై శ్రీరామ్ పేరుతో ఎవరైనా చేస్తున్నా వాడికి కూడా ఉగ్రవాది అనండి. ఓకే. సారాంశం ఏంటంటే, రామాయణం, భగవద్గీత, ఖురాన్ మొత్తం శాంతి సందేశం ఇస్తున్నాయి. కలిసిమెలిసి ప్రేమగా ఉండండి అని చెప్తున్నాయి. ఎలాగైతే గాంధీజీ గారు ఒక పండితుండి కూడా, ఒక నాన్ ముస్లిం ఉండి కూడా, అంబేద్కర్ గారు, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ పండితుడు, అష్ఫాకుల్లా ఖాన్ ఒక ముస్లిం, ఇద్దరు కలిసి భారతదేశం కోసం ఏదైతే జీవించారో, ఈ భారతదేశ మట్టితో ఏదైతే ప్రేమించారో అలాగా జీవితం గడుపుదామని మేము పిలిపిస్తున్నాము. అందరు కలిసిమెలిసి ఉండాలని మేము కోరుతున్నాము.